కామ్రేడ్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రతిపాదిస్తారు. సభాధ్యక్షులు గఫూర్ గారు, వేదిక మీద ఉన్న బేబీ గారు, రాఘవుల్ గారు, రామకృష్ణ గారు, ఇతర పెద్దలు, ఈరోజు ఈ ప్రారంభ సభకు ఇచ్చేసిన కామ్రేడ్స్ సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి మీద పార్టీ తీర్మానాన్ని, రాష్ట్ర కమిటీ తీర్మానాన్ని మీ అందరికి కూడా ఇచ్చాము, సర్క్యులేట్ చేశాము. అందులో ఉన్న వివరాలన్నీ కూడా ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి సమయం రీత్యా 2-3 విషయాలు నేను ఇక్కడ వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన రాష్ట్ర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. మన ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడుతుంది. ప్రభుత్వానికి ఎంత అప్పులు ఉన్నాయి, అంత అప్పులు ఉన్నాయని. ఈరోజు మాట్లాడుతుంది ప్రభుత్వ అప్పుల గురించి కాదు, ప్రజల అప్పుల గురించి. ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలి, ఎట్లా గట్టెక్కించాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి అనే అంశం ఆధారంగా కాకుండా, ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ఈ అప్పులు తీర్చుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము డబ్బుల కోసం పన్నులు వేస్తాం, మీరు భరించాలి. మీకు రోడ్లు కావాలంటే రోడ్ ట్యాక్స్ వేస్తాం, మీరు రోడ్ ట్యాక్స్ కడితే రోడ్డు, ట్యాక్స్ కట్టకపోతే రోడ్డు లేదు. అంటే ఎంతకాలం ఇలా బాదుతాం జనాన్ని? ఒకవైపు గత ప్రభుత్వం భారాలు వేస్తుందని దాన్ని తిరస్కరించి అత్యంత మెజార్టీతోటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కట్టబెట్టారు అధికారం ప్రజలు. ఎన్నో ఆశలు, వీళ్ళు ధరలు తగ్గిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, అభివృద్ధి చేస్తారు, సంక్షేమాన్ని అమలు చేస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి జనం 6 నెలల్లోనే నిరాశకు గురయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం ఈరోజు 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇప్పటిదాకా రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. మతాల మధ్య విద్వేషాలు లేవు. మత సామరస్యానికి మనం పెట్టిన పేరు. ఈ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకంగా బీజేపీని చెత్తబుట్టలో కొట్టారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో చెల్లుబడి అవుతుంది బీజేపీ. రాష్ట్రంలో అసలు అడుగు పెట్టకుండా చేశారు ప్రజలు. ఎందుకంటే మన రాష్ట్రానికి చేసిన ద్రోహం గుండెలు రగిలిపోతూ ఉంది ప్రజలకి. ఇప్పుడు మనం నిధుల గురించి చంద్రబాబు నాయుడు గారు దావోస్ అంటున్నారు, లేకపోతే సింగపూర్ అంటున్నారు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడి అవసరం లేదా, కాసేపు పక్కన పెడదాం. పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని దేశాలు తిరిగి ఇంతమంది కాళ్ళ వెళ్ళపడి ఒక్క ఒప్పందం కూడా చేసుకోకుండా భంగపడి మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెన్నుకి చేతులు ఊపుకుంటూ వచ్చే కన్నా కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా కానీ సాధించుకుని ఉంటే పెట్టుబడిదారులు వాళ్లే పరిగెత్తుకుంటూ వచ్చి పెట్టుబడులు పెడతారు మన రాష్ట్రంలో. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేయటం లేదు? ఎందుకు బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు? భయం. మోడీని చూస్తే భయం, ప్రశ్నించలేని తత్వం, బతిలాడుకోవటం, భంగపడటం తప్ప. అందుకని మన హక్కు. కానీ బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసింది, ఇస్తానని మాట తప్పింది. దాన్ని తప్పుదారి పట్టడానికి, ప్రజల మధ్య చీలికలు పెట్టడానికి, బీజేపీని ప్రశ్నించకుండా ఉండటానికి ఈరోజు మతోన్మాదాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నది. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది బీజేపీ, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు హిందువుల్లో లేనటువంటి భయాన్ని సృష్టిస్తూ ఉంది. దేవాలయాలకు ఏదో అయిపోతుందని చెప్పని ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది. దేవాలయాల మీద ప్రభుత్వాలు అదుపు ఉండకూడదు, లేకపోతే హిందూ భాయి ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా ఇక్కడ మత విద్వేషాలు పెంచి రాజకీయంగా అధికారాన్ని రావాలనేటువంటి ఒక కుట్రబుద్ధితో బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇది అత్యంత ప్రమాదం. ఇప్పటివరకు మన రాష్ట్రానికి లేనటువంటి గొప్ప ప్రమాదం దాపురించబోతుంది. దీన్ని అప్రమత్తులో ఎదుర్కోవటం ఈరోజు మన ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఒకసారి ప్రజల మధ్య విద్వేషం వస్తే, చీలికలు వస్తే, ఘర్షణ వస్తే మరలా అతుక్కోవడం అంత సులభం కాదు. ఈ ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడానికి మత సామరస్యాన్ని చాలా ముఖ్యమైంది. అయితే దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అందులో భాగస్వామి ఉన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాడు ఒక కోణంలో బేబీ గారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడినటువంటి భాషలో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈయన అడ్డం పెట్టుకొని వాళ్ళ మతోన్మాద భావజాలాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. కులాల మధ్య, ఉపకులాల మధ్య చీలికలు తెచ్చి, దేవాలయాల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చి, దేవుడిని వ్యాపార వస్తువుగా మార్చి అధికారాన్ని ఎట్లో గట్ల హస్తగతం చేసుకోవాలి అనేటువంటి ఒక
రోడ్ మ్యాప్ పెట్టుకుని కుట్రబుద్ధితోటి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఇది కమ్యూనిస్టులకి వామపక్షాలకు మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి చివరికి తెలుగుదేశం యొక్క ఉనికికి కూడా ప్రమాదం ఇదని మేము హెచ్చరించదలుచుకుంది ఈ మహాసభ నుంచి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బీజేపీతో రాజీ పడ్డాయో, లొంగిపోయో, అక్కడల్లా కూడా ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి. ఎక్కడైతే వాళ్ళ ప్రతిఘటించి నిలబడ్డారో అక్కడ మాత్రమే ప్రాంతీయ పార్టీలు నిలదొక్కున్నాయి. కాబట్టి బీజేపీతో పోరాడి నిలదొక్కుంటారా, లొంగిపోయి మిమ్మల్ని మీరు ఆత్మాహుతి చేసుకుంటారని చెప్పనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మొదటి సమస్య మన రాష్ట్రం ఎదుర్కొంటుంది. రెండవది, ఈరోజు మన ఆర్థిక సమస్యలు. నిన్న విశాఖపట్నం కుమారస్వామి గారు వచ్చారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి. మేము 11,400 ప్యాకేజీ ఇచ్చాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వాళ్ళు వీళ్ళు అందరూ దీనికి తోడ్పడ్డారు, అభినందించండి అని చెబుతూ 3 నెలలు జీతాలు లేవు మీకు, మీ చావు మీరు చావండి అని చెప్పాడు. అంటే స్టీల్ ప్లాంటు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి కార్మికులను త్యాగం చేయమనేవాళ్ళు మీరేం త్యాగం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో లేదా? స్టీల్ ప్లాంట్ అని అప్పుల్లో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంటే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ జీతాలు తీసుకోకుండా త్యాగం చేసి ఆర్థిక పరిస్థితిని గట్టెంకొచ్చు కదా. 3 నెలల పాటు మేము తీసుకోమని చెప్పొచ్చు కదా. మీరు త్యాగం చేయండి. అంటే మీకు మాత్రం సకాలంలో జీతాలు కావాలి, మీకు సౌకర్యాలు కావాలి, కార్మికులు మాత్రం త్యాగం చేయాలి. పైగా 11,400 కోట్లు ప్యాకేజ్ ఉంది. ఎవరికి ఇస్తారు అవి? బ్యాంక్ వాళ్ళకి తిరిగి వడ్డీలు కట్టడానిక, మీ జేబులోని మళ్ళీ తిరిగి వెనక్కి లాక్కోవటానిక, మీ పన్నులు కట్టుకోవటానిక? అంటే ఇట్లా లాక్కుంటారా మీరు వాటిని? కార్మికులు జీతాలు కదా, పెద్ద ఖర్చు జీతాలు. వాళ్ళు ఇస్తే కదా ఫ్యాక్టరీ నడుపుతారు. ఈరోజు ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రజల మీద పన్నులు వేస్తాం. ప్రభుత్వం అప్పుల్లో ఉంది, మేము ధరలు పెంచుతాం. అదే కానీ జరిగితే గత ప్రభుత్వానికి నేర్పిన కన్నా పెద్ద పాఠం ఈ ప్రభుత్వం నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించింది 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మనకు పాత బకాయిలు రావాల్సి ఉన్నది. మరి వాటిని తీసుకురండి. మన పోలవరం నిధులు తీసుకురండి. పోలవరం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్ నిధులు తెస్తారు, నిర్వాసితులకు మాత్రం నిధులు తేరు. నిర్వాసితులు మాత్రం మీరు గోదావరిలో ముంచుదాం, మీరు త్యాగాలు చేయండి. కాంట్రాక్టర్ మాత్రం డయాఫ్రమ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు